నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి ఉగాది విశిష్టత గురించి, అసలు క్రోధినామ సంవత్సరంలో ఏ రకంగా ఉండబోతుంది, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది. అవును, ఉగాది విశిష్టత, పూజా విధానం ఏ విధంగా ఉండాలి గురుగారు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఉగాది అసలు ఉగాది అంటే అర్థం ఏంటి అంటే, మన యుగము పుట్టినటువంటి మనిషి పుడితే పుట్టినరోజు ఎలా చెప్పుకుంటారో, ఉగాది అంటే మనకు ఈ యొక్క యుగము పుట్టినటువంటి రోజుగా భావన చేసుకుంటాం. అంటే బ్రహ్మదేవుడు యుగాన్ని సృష్టించినటువంటి రోజుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానిని మనము ఉగాది అంటాం, కానీ నిజానికి దీని పేరు యుగాది. యుగాది అనేటటువంటి పేరు, కానీ దానున్న కాలంలో ఉగాది అని చెప్పుకుంటున్నాం. ఉగాది అంటేనే షడ్రుచుల యొక్క సమ్మేళనం, 6 రుచులతో కూడుకున్నటువంటి సమ్మేళనం. ఉగాది మనకి ఏం తెలియజేస్తుంది అంటే, పొద్దున్నే లేవాలి, పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, పంచాంగం వినాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ యుగాది అంటే అర్థం ఏంటి అంటే, యుగం ఎందుకు ప్రారంభమైంది, యుగం ప్రారంభమైన తర్వాత ఎలాంటి ధర్మాచరణ ప్రారంభమయ్యింది, మనిషి ఆచరించవలసినటువంటి కర్మలేమిటి అని తెలియజేసేటటువంటిది ఉగాది అని అర్థం. మనకు ఉగాది వచ్చిందంటే స్నానం చేయమని చెప్తాము. ఎందుకు చెప్తాము? పండగ వచ్చిందని. కానీ దాని అనుకున్న ఆంతర్యం తెలియదు. పండగ వచ్చింది, అరే నువ్వు ఈరోజు తాగకూడదు, నిష్టగా ఉండాలి, దేవుని ఆలయానికి వెళ్ళాలి. ఎందుకు? పండగ వచ్చింది. అంటే పండగ అనే పేరుతో అందరికి అన్నీ చెప్తున్నారు, కానీ ఎందుకు ఆచరణ చేయాలి అనేటటువంటిది ఎవరు కూడా చెప్పరు. బికాజ్ అంటే వాళ్ళకి తెలిసిందో తెలియదో తెలియదు, కానీ చెప్తే వింటారేమో, చెప్తే పోతే వాళ్ళు వినరేమో అనేటటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. బికాజ్ ఉగాది అంటే అర్థం ఏంటి అంటే గనక, ఈ భూమి మీద మానవుడు అవతరించినటువంటి రోజు, ఈ భూమి పుట్టినటువంటి రోజు, అలాగే ఈ యుగాది రోజున నవనాయకుల యొక్క రాజెవరు, మంత్రి ఎవరు నిర్ణయించేటటువంటి రోజు. అలాగే ఉగాది వచ్చింది అంటే మనిషి యొక్క కర్మ ఫలితం ఏ రకంగా అనుభవిస్తాడు, ఆ రోజున ఆచరించవలసినటువంటి విధులేమిటి అని తెలియజేసేటటువంటిదే ఉగాది. ఉగాది షడ్రుచుల సమ్మేళనం ఎందుకు చెప్తారు అంటే, మనిషి యొక్క జీవితంలో 6 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. అందుకే ఈ 6 రకాలైనటువంటి కర్మలు ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి, అధిగమించాలి అని తెలియజేసేటటువంటిది ఉగాది. అందుకే దానికి సూచనగా, దానికి గుర్తుగా మనం ఉగాది పచ్చడిని సేవిస్తాము. ఉగాది పచ్చడిలో 6 రకాలైనటువంటి రుచులను మనం కలుపుతాము. తీపి, వగరు, పులుపు, చేదు, అలాగే ఇంకా బెల్లము, అలాగే లవణము, ఈ 6 రకాలైనటువంటి విధానాలు. తీపి అన్నప్పుడు బెల్లం వచ్చేసి చక్కెర వేస్తారు, బెల్లం వేస్తారు. దీంట్లో 2 రకాల పదార్థాలు వస్తాయి. అలాగే వేప పువ్వు కూడా వేస్తారు. అంటే చేదు అంటే వేప పువ్వు వేస్తూ ఉంటారు. కొంతమంది వేరే రకమైనటువంటి పదార్థాలను వేస్తుంటారు. అంటే 6 రకాలైనటువంటి విధానాలతో కూడుకుని ఉన్నటువంటిదే ఉగాది యొక్క పచ్చడి యొక్క. అంటే హరిషడ్ వర్గాలు ఏంటి అంటే 6 రకమైన: కోపము, ఆవేశము, అలాగే ఆశ, అలాగే జీవితంలో ఉండేటటువంటి విధానాలు అంటే కర్మ, అలాగే మనిషి చేసేటటువంటి ఆలోచన, మనిషి చూసేటటువంటి విధానం. హరిషడ్ వర్గాలు 6 ద్వారా కలుగుతాయి. అంటే కంటితో చూసేటటువంటిది, చెవులతో వినేటటువంటిది, నోటితో మాట్లాడేటటువంటిది, మన శరీర అవయవాలతో చేసేటటువంటివి, ఇవన్నీ కూడా హరిషడ్ వర్గాలకు సూచించేటటువంటి సూచనలు. కనుక ఉగాది వచ్చింది అంటే ఈ హరిషడ్ వర్గాలతో మనం ఏం చేయాలి, ఏ రకమైనటు, ఇప్పుడు కేవలం మనిషికి మాత్రమే జ్ఞానము, మనిషికి మాత్రమే శరీరము, ఇతర జీవరాశులలో జ్ఞానం ఉండదు. శరీరాలు ఉంటాయి కానీ జ్ఞానం ఉండదు, ఆలోచన ఉండదు. అది కేవలం మనిషికి మాత్రమే ఎందుకు ఇచ్చారు అంటే, భగవంతుడు హరిషడ్ వర్గాలను జయించాలి అంటే నీలో ముందుగా ఉండవలసింది జ్ఞానము, రెండవ మార్గం భక్తి, మూడవ మార్గం ఏంటి అంటే ధర్మము. ఈ 3 మార్గాలతోనే నువ్వు హరిషడ్ వర్గాలను జయించవచ్చు అని అర్థము. అందుకే పూర్వకాలంలో ఋషులు, మునులు వీరేంటి అంటే హరిషడ్ వర్గాలను ఎలా జయించారు అని అంటే కనుక, కేవలం తపస్సు ద్వారా, యోగము ద్వారా, అలాగే ధర్మాచరణ ద్వారా, ఈ 3 ద్వారానే
మహారుషులు ఎన్నో రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలను పొందారు. అలాగే ఉగాది రోజున కూడా ప్రతి మనిషి జీవితంలో ఇప్పుడు అలాంటి శక్తి సామర్థ్యాలు ఏ మనిషిలో కూడా లేవు. కాబట్టి మనకు తెలిసిందేంటి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉగాది వచ్చింది కాబట్టి షడ్రుచుల యొక్క సమ్మేళనాన్ని మనం రుచి చూడడము. అంటే ఉగాది పచ్చడిని సేవించడం. హ్మ్. మనిషి యొక్క కర్మను ఏ రకంగా ఓవర్‌కమ్ చేయాలి అని తెలియజేసేటటువంటిది పంచాంగము. ఆ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు కాబట్టి, నా యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంది అని తెలుసుకోవడం. హ్మ్. ఆ రోజున దైవారాధన చేసుకోవడం. దైవారాధన మీన్స్ మనకు ఉగాది అంటే మనం ఏ రకంగానే ఒక పుట్టినరోజున మనం కేక్ కట్ చేస్తాము, సెలబ్రేషన్ చేసుకుంటాము. మనం ఎంతోమందికి మనం అయినంత వరకు అన్నదానం చేస్తాము, లేదా చాక్లెట్లు పంచుతాము, బిస్కెట్ ఇస్తాం. ఏదో రకమైన ధర్మాచరణ అలాగే ఈ యొక్క యుగాదికి మనం చేయవలసినటువంటి ధర్మాచరణ ఏంటి? ఎందుకు దైవారాధన ఈ 5ని కూడా మనిషి ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. ఈ 5లో ఉదయాన్నే లేవడము ఒక చక్కనైనటువంటి పద్ధతి. ఓకే. ఉదయాన్నే లేచి హ్మ్. చక్కగా భగవంతుని దర్శనం చేసుకోవాలి. అది హ్మ్. ఏ భగవంతుడైనా సరే. యూనివర్సల్‌లో గాడ్ ఈజ్ వన్. కానీ దాని యొక్క డిఫరెంట్ ఆఫ్ వేలో అనేటటువంటివి కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఆలోచించే విధానం కొత్తగా ఆలోచిస్తాం. భగవంతుడు ఒకడే కాబట్టి ఎలాంటిదైనా సరే నీ దగ్గరలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్ళాలి. అలా మనం తెలిసి వెళ్ళినా, తెలియక వెళ్ళినా ఆయన ఇచ్చేటటువంటి అనుగ్రహం ఎలాగో ఇస్తాడు. కాకపోతే మనం తెలిసి వెళ్తే మనం జ్ఞానవంతులమని అర్థం చేసుకోవాలి. అలాగే ఆ రోజున చేసేటటువంటి ధర్మాచరణ ఏంటంటే ఉగాది వచ్చింది కాబట్టి మన స్తోమత ఎంతవరకు ఉంది? హ్మ్. ఎంతమందికి మనం సహాయం చేయగలుగుతాము? ఎంతమందిని మనం ఆదుకోగలుగుతాము అని తెలియజేసేటటువంటిది ఉగాది. హ్మ్. ఉగాది వచ్చింది. ఈ భూమి మీద మనం అడుగుపెట్టాము. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు జ్ఞానము, సంపద కీర్తి ప్రతిష్టలు అనేక రకంగా ఇచ్చాడు కాబట్టి హ్మ్. దీని ద్వారా మనం ఏ రకంగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి, ఏ రకంగా కర్మను ఓవర్‌కమ్ చేయాలి అని తెలియజేసేటటువంటి ఉగాది కాబట్టి ఆ రోజున నేను ఎంతమందికి సహాయం చేయగలుగుతాను? ఓకే. ఎంతమందికి కడుపు నిండా భోజనం పెట్టగలుగుతాను? లేదా ఎంతమందికి నేను ఒంటిని దాచుకోవడానికి బట్టలు ఇయ్యగలుగుతాను? ఆ రోజున నేను ఎంతమందికి సహాయం చేయగలుగుతాను అనేటటువంటిది తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఉగాది అంటే గుళ్ళకు వెళ్ళాలి. ఆ రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజున ఏం చెడు పనులు చేయకూడదు అని చెప్తారు గానీ, హ్మ్. పుణ్యాన్ని చేయమని ఎవరు పుణ్యము అనేటటువంటిది ఎలా సంపాదించుకుంటాము. హ్మ్. అలాంటిది ఇలా గొప్పనైనటువంటి సందర్భాలలో ఉగాది అనేటటువంటిది ఒక మహత్తరమైనటువంటి యోగముతో కూడుకున్నటువంటి పండగ. ఓకే. భూమి అవతరించినటువంటి పండగ. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభం చేసినటువంటి పండగ. ఈ భూమి మీద సమస్త ప్రకృతి, జీవరాశులు పుట్టినటువంటి పండగ ఏదైనా ఉంది అంటే అది ఉగాది. హ్మ్. బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ప్రతీదీ కూడా ఒక అనుబంధంతో ముడిపడి ఉన్నది. అలాగని బ్రహ్మదేవుడికి గుడి కూడా లేదు మరి. హ్మ్. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆలయము అది ఎక్కడ ఉంది అనంటే గనక రాజస్థాన్‌లో ఉన్నటువంటి పుష్కర్ రాజ్ అనేటటువంటి ఆలయము బ్రహ్మదేవుడి యొక్క ఆలయము. హ్మ్. అక్కడ ఒక గొప్ప చరిత్ర చెప్తారు. అంటే అక్కడ ఏం చెప్తారు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆలయానికి వెళితే ఆయుష్ పెరుగుతుంది. ఓకే. అలాగే అంటే చాలామంది కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు ఆయుష్ పెరుగుతుంది మీన్స్ మన జీవితంలో ఒక 10 సంవత్సరాలు బ్రతుకుతున్నామనుకోండి. హ్మ్. దాన్ని 20 సంవత్సరాల కిందకి చేంజ్ చేస్తాడట. అలాగే ఓహ్! నుదిటి రాతను కూడా భవిష్యత్తును కూడా మార్చుకునేటటువంటి శక్తి ఏదైనా ఉంది అనంటే అది రాజస్థాన్‌లో ఉన్నటువంటి పుష్కర్ రాజ్ అనేటటువంటి క్షేత్రంలో హ్మ్. బ్రహ్మదేవుడు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రము పుష్కర్ రాజ్ అనేటటువంటి క్షేత్రం. అక్కడికి వెళ్తే ఎన్నో రకాలైనటువంటి మహిమలు తెలుస్తాయి. హ్మ్. అంటే ఒక పేదవాడు, ఒక అప్పుల పాలు ఉన్నటువంటి వాడు, జీవితంలో డబ్బు లేదు అని అనుకునేటటువంటి వాడు అక్కడికి వెళితే ఆటోమేటిక్‌గా అది రివర్స్ అయిపోయి జీవితంలో డబ్బనేటటువంటిది వస్తుందట. ఓకే. అలాగే ఎన్నో రకాలతో బాధపడుతున్నటువంటి వారు జీవితంలో మనకేదైనా అరే! నీ నుదిటి రాత ఇంతేరా, భగవంతుడు ఇంతే రాసాడని చెప్పి వాడుకలో మామూలుగా వాడుతూ ఉంటాం. అవును. బికాజ్ అర్థం ఏంటి అంటే గనక మన జీవితంలో ఏదైనా నెగెటివ్ ఉంది, హ్మ్. మన జీవితంలో ఏదైనా బాధ ఉంది అనంటే అది బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి చెప్పుకుంటే గనక ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి బయట పెట్టగానే మన జీవితం మొత్తం రిటర్న్ అంటే మారిపోతుందట. అంత ఓకే. గొప్పనైనటువంటి క్షేత్రం పుష్కర్ రాజ్ అనేటటువంటి క్షేత్రం. హ్మ్. అందుకే ఈ ఉగాది బ్రహ్మదేవుడితో ముడిపడినటువంటిది. హ్మ్. కనుక ఆ రోజున కనీసం బ్రహ్మదేవుని మనసులోనైనా తలుచుకోవాలట. అలా హుహుహు. తలుచుకున్నంత మాత్రము చేత బ్రహ్మదేవుడు మన జీవితంలో ఆయుష్‌ని పెంచేస్తాడు, హ్మ్. అదృష్టాన్ని కలిగించేస్తాడు. ఎందుకంటే
ఈ బ్రహ్మదేవుడు నుదిటి రాతను ఒకసారి రాసంటే మార్చడం ఎవరి తరం కాదు అని చెప్తారు. కానీ హ్మ్. ఉగాది రోజున ఆ బ్రహ్మదేవుని తలుచుకోవడం వల్ల, బ్రహ్మ కలశాన్ని పూజించడం వల్ల కూడా మనిషిలో ఎన్నో రకాలైనటువంటి చైతన్యము వస్తుంది. ఎన్నో రకాలైన అదృష్ట యోగాలు కలుగుతాయని సనాతన ధర్మం ఇది ఇప్పటివరకు ఎవ్వరికీ తెలీదు. హ్మ్. ఎవరు కూడా చెప్పరు కూడా. బికాజ్ ఏంటి అంటే బ్రహ్మదేవుడు లేడు కదా! గుడులు లేవు కదా! అని అవునవును. చెప్పేసారు. బ్రహ్మదేవుడికి గుడి లేదు కానీ, బ్రహ్మదేవుని యొక్క కలశ స్థాపన చేసి మనం పూజించడం ద్వారా హ్మ్. మనకు తెలియకుండానే మనం ఈ క్రోధినామ సంవత్సరం అని చెప్పాము. క్రోధినామ సంవత్సరంలో అవాంతరాలు ఎలా దాటాలి? రాబోయే కష్టాన్ని ఎలా తట్టుకోవాలి? రాబోయే విపత్తులు ఎలా తట్టుకోవాలి? అయ్యో! నాకు ఈ సంవత్సరం ఈ రాశి కదా! బాగాలేదు కదా! హుహు. ఏం అని అనేటటువంటి వాళ్లకు ఉగాది రోజున పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి, ఆ ఉగాది రోజున మీ ఇంట్లో బ్రహ్మ కలశాన్ని పెట్టుకొని నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయిచాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అనేటటువంటి సంకీర్తన చేయండి. ఒక హ్మ్. అది బ్రాహ్మణ్ణి పిలిచేటటువంటిది. బ్రాహ్మడు కూడా బ్రహ్మదేవుడితో సమానం. కనుక బ్రాహ్మణ్ణి ఆ రోజున మీ ఇంటికి పిలిపించుకొని పాదసేవ చేసుకోండి. అంటే ఓకే. పాదాలను కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోండి. అలాగే ఆ రోజున మీ ఇంట్లో బ్రహ్మ కలశాన్ని స్థాపన చేసుకొని బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి అష్టోత్తరం ఉంటుంది. ఆ అష్టోత్తరాన్ని చదువుకుంటూ అక్షంతలు వేసి బ్రహ్మదేవుణ్ణి పూజించండి. హ్మ్. అలా పూజించడం ఇక నేను చెప్తే కాదండి. ఈ సంవత్సరం అలా పూజించి చూడండి. నెక్స్ట్ ఇయర్ వరకు ఎవడైతే అధముడు ఉన్నాడో, అధముడు మీన్స్ హ్మ్. ఎవరైతే కష్టము అనుకొని బాధపడుతున్నారో నెక్స్ట్ ఇయర్ వరకు వాని జీవితం మొత్తం చేంజ్ అయిపోతుంది. హ్మ్. అది ఇప్పటి వరకు ఏ ఛానెల్‌లో చెప్పలేదు. ఫస్ట్ టైమ్ మీ ఛానెల్ చెప్తున్నాను. అలా పూజ చేసి చూడండి. తప్పకుండా మీ విధి మారిపోతుంది. ఓకే. అందుకే ఈ ఉగాది అనేటటువంటి బ్రహ్మదేవుడితో కూడుకున్నది కాబట్టి, హ్మ్. ఆ రోజున శ్రవణము, దైవారాధన, హ్మ్. అలాగే సేవ, ధర్మం ఈ 4 ఆచరణ చేసుకోండి. అంటే కలియుగం 4 పాదాల మీద నడుస్తుందని చెప్తారు గదా! అవును. ఆ 4 పాదాలు ఇవే. ఓకే. కనుక ఈ 4 అనేటటువంటి మనిషి ఎవరైతే ఆచరిస్తాడో వారికి జీవితంలో దారిద్ర్యం అనేటటువంటిది రాదు. హ్మ్. కష్టము అనేటటువంటిది రాదు. ఎవరైనా మేము యజ్ఞయాగాదులు చేశామండి. ఎన్నో పూజలు చేశాము అని అంటూ ఉంటారు. హ్మ్. వాళ్ళందరూ మనకు ఎక్కడికి వెళ్ళినా గుళ్ళల్లో, గోపురాల్లో కనిపిస్తారు. కానీ అవును. బ్రహ్మదేవుడు ఎక్కడ కనిపించడు మీకు. బ్రహ్మదేవుడికి అసలు గుడే లేదు ఎక్కడ. హ్మ్. ఉన్నదటువంటిది అక్కడే పుష్కర్ రాజ్ అనేటటువంటిది రాజస్థాన్‌లో ఉంది. రాజస్థాన్. కనుక అక్కడికి వెళ్తారో వెళ్ళరో తెలీదు. కనుక కనీసం ఈ ఉగాది రోజున హ్మ్. నీ ఇంట్లో బ్రహ్మదేవుని కలశ స్థాపన చేసుకో. దాంట్లోనే బ్రహ్మదేవుడు ఉన్నాడని నువ్వు నమ్మి హ్మ్. ఆ కలశానికి నువ్వు బ్రహ్మరూపకంగా పూజ చెయ్యు. లేదు నీకు తెలీదు. ఒక ఓకే. బ్రాహ్మణ్ణి పిలుచుకో. హ్మ్. బ్రాహ్మణ్ణి పిలుచుకొని బ్రహ్మ కలశానికి పూజ చేయించుకో. హ్మ్. ఆ రోజున నీ యొక్క నుదిటి రాత కాదు, నీ భవిష్యత్తు మారుతుంది హ్మ్. అనేటటువంటిది ఇది రహస్య పురాణం. అది ఇవి ఎవ్వరు చెప్పరు. కాకపోతే నాకు సడెన్‌గా వచ్చేసింది నేను చెప్పేస్తున్నాను గానీ, ఓకే. ఇది చేసి చూడండి. మీ జీవితంలో ఒక అదృష్ట యోగం అనేటటువంటిది ప్రారంభమయ్యి, హ్మ్. నువ్వు నీ జీవితాన్ని ఓవర్‌కమ్ చేయగలుగుతావు. కష్టం నుండి, బాధ నుండి, సుఖము నుండి, దుఃఖము నుండి అన్నిటి నుండి ఓవర్‌కమ్ చేయగలుగుతావు. నీ జీవితంలో అదృష్ట యోగం అనేటటువంటిది ప్రారంభమయ్యి, నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేటటువంటి గొప్పనైనటువంటి యుగం ఏదైతే ఉందో అది యుగాది. ఓకే. కాబట్టి ఈ ఉగాది రోజు ఈ రకమైనటువంటి విధానాన్ని ఆచరణ చేసుకోండి. ఇగ ఇన్ జనరల్‌గా పండగొచ్చిందంటే ఉదయాన్నే లేవడము, అవును. దేవతా దర్శనం చేయడము, ఉగాది పచ్చడిని సేవించడం, హ్మ్. పంచాంగం వినడము, చెడు సావాసాలు మద్యము, మాంసం లాంటివి ముట్టకుండా ఉండడం. ఇవి బేసిక్ పాయింట్స్. ఇది చేసేది. ఎవ్వరిని అడిగినా చెప్తారు. అందరూ అడిగినట్టు నేను చెప్తే దాంట్లో డిఫరెంట్ ఏముంది? కనుక కొత్త రహస్యాన్ని మీకు చెప్తున్నాను. హ్మ్. బ్రహ్మ కలశాన్ని స్థాపన చేసుకొని పూజ చేసుకోండి. మీ జీవితం అనేటటువంటి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఓకే. మొత్తానికి ఎక్కడా చెప్పని, ఎవరు చెప్పని రహస్యాన్ని రహస్యం ఇదే. మా ప్రేక్షకుల కోసం మీరు అవునమ్మా. చెప్పేసారనమాట. థాంక్ యూ. థాంక్ యూ గురువుగారు. శ్రీమాత్రే నమః.